ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం అనేక సార్లు చర్చలకు దారితీస్తుంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావు అని చెప్పడం కూడా సంచలనం కల్పిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, దాదాపు రాష్ట్ర రాజకీయ సమీకరణలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం కూడా ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్నటువంటి అంశాలు ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఉప ఎన్నికలు రావు అని చెప్పడాన్ని ఎట్లా చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరునారు శేషు గారు, ప్రొఫెసర్ తిరునారు శేషు గారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు వారి ఆలోచన విధానము ఎట్లాంటిది, చట్టం ఏం చెప్తుంది, ఒకసారి వారి మాటలు విందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తాజా హాట్ కామెంట్ ఏంటంటే ఉప ఎన్నికలు రావని చెప్పి అంటున్నారు. దీనిపై మీ ఆలోచన విధానం ఏంది, అసలు ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఫ్లోర్ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేదు. గతంలో రాలేదు కదా, ఇప్పుడు ఎలా వస్తాయి ఉప ఎన్నికలు? గతంలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళపైన అనర్హత వేటు పడలేదు కదా, ఇప్పుడు అనర్హత వేటు ఎలా పడుతుంది, ఉప ఎన్నికలు రావు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో 3 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే, శాసనసభకు ఎన్నికలు జరిగితే, మొదటిసారి 2సారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 43 మంది శాసనసభ్యులు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, బీఎస్పీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈవెన్ సిపిఐకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కూడా ఫిరాయించినటువంటి రోజులను మనం చూసాం. అంటే 43 మంది శాసనసభ్యులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో పార్టీ మారితే, 3ఓసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమీ మారలే. అదే ఒరవడి కొనసాగుతుంది. అదే ఫిరాయింపుల పరంపర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ 15 నెలల్లోనే 10 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి. అయితే వీళ్ళందరిపైన వేటు పడుతుందా లేదా అనేటటువంటిది ఒక చర్చ అయితే, బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 10 మంది శాసనసభ్యులపైన సుప్రీంకోర్టులో అనర్హత వేయాలని కేసు వేయడం జరిగింది. స్పీకర్ దగ్గర వీళ్ళు కంప్లైంట్స్ అన్ని పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన, ఏది ఫిరాయింపుల్లో అయినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలనేటటువంటి విషయం పైన వాదోపాదనలు జరుగుతున్నాయి. అక్కడ హియరింగ్ జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడే ఏంటి అని అంటే, గతంలో జరిగిన ఫిరాయింపులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిరాయింపులకు తేడా ఏంటి, అసలు అనర్హత వేటు ఎప్పుడు పడుతుంది, ఎట్లా పడుతుంది అనేటటువంటి విషయంలోనే మనకి కనపడుతుంది. ఇప్పటికీ 11 ఏళ్లలో 53 మంది శాసనసభ్యులు పార్టీలు ఫిరాయించారు అని అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే ఒక ఫిరాయింపుల కేంద్రంగా మార్చి తెలంగాణ పరువుని భ్రష్టు పట్టించారు. తెలంగాణలో రాజకీయ విలువలు పతనం అవటానికి మేమే కారణం అనేటటువంటి నిస్సిగ్గుగా చెప్తున్నారు. మరీ ఇంకా భయంకరమైనటువంటి ఇదేంటి అని అంటే, మనం డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశం ఏంటంటే, గత శాసనసభకి స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా ఇవాళ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఒకళ్ళుగా ఉండటం, తర్వాత సీనియర్ శాసనసభ్యులము జానారెడ్డి తర్వాత అత్యధికంగా మంత్రి పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి కూడా పార్టీ మారి చెబుతున్నటువంటి నీతులన్నీ కూడా చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా కనపడుతుంది తప్ప, దీంట్లో రాజకీయ విలువల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా, ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా ఎక్కడ మనకి కనపడదు. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏంటి అని అంటే, గతంలో 2 సార్లు పార్టీలు 2 శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ మారితే వాళ్ళు చాలా తెలివిగా పార్టీ మారారు. ఎలా మారారు? ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధికి రాకుండా, అనర్హత వేటు పడకుండా డైరెక్ట్గా లెజిస్లేటివ్ పార్టీస్నే 2 సార్లు కూడా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనమైంది. కాబట్టి అప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకోగలిగారు. అంటే చట్టం నుంచి తప్పించుకున్నారు. కానీ నైతికత ఏంటి అని అంటే, ఒక పార్టీ సింబల్ పైన గెలిచి ఇంకొక పార్టీలోకి వెళుతున్నప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ ద్వారా పబ్లిక్ మ్యాండేట్ తీసుకొని మళ్ళీ గెలవాలి. అంటే గత 2 సార్లు అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఫిరాయింపులలో చట్టము వర్తించలేదు కానీ నైతికత వర్తిస్తుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఫిరాయింపులలో ఏంటి అని అంటే, 2+ నైతికతని పోగొట్టుకున్నారు, చట్టం పరిధిలోకి వస్తారు. చట్ట పరిధి ఏంటి అని అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేయాలన్నా, లేకపోతే ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలన్నా, వాళ్ళు 39 మంది గెలిచారు. ఒకళ్ళ ఆమె చనిపోయిన 38 మంది ఉన్నప్పటికీ కూడా 38 మందిలో చట్టం చెప్పేది 2/3 ఫిరాయించాలి. 2/3 ఫిరాయించితేనే
ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకు వర్తించదు. అంటే ఎంతమంది? 26 మంది ఫిరాయించాలా. కానీ ఫిరాయించింది ఎంతమంది? 10 మంది. అంటే ఈ 10 మంది నైతికతను కోల్పోయినట్టు. అప్పుడేమో ఒక నైతికతనే కోల్పోయారు, ఇప్పుడు నైతికతను కోల్పోయినట్టు. ప్లస్ వీళ్ళు చట్ట పరిధిలోకి వస్తారు, ఎందుకంటే చట్టం పని చేస్తుంది వీళ్ళపైన. ఎందుకు? 26 మంది ఫిరాయించలేదు, 10 మంది ఫిరాయించారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తారు, ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి వస్తారు. కాబట్టి వీళ్ళు కంప్లైంట్ చేయంలోనే స్పీకర్ విచారణ చేసి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ స్పీకర్ చర్య తీసుకోవటం లేదు కాబట్టి, జాప్యం చేస్తున్నారు కాబట్టి ఈ కేసుని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు తీసుకెళ్తుంది. సుప్రీంకోర్టు వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏది జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి ఈ కేసుని చేస్తున్న సందర్భంలో జస్టిస్ గవాయ్ గారు అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు ఈ కేసులో లేవలెత్తారు. ఏంటి అనంటే, ఆర్యమా సుందరం ఈ కేసును వాదిస్తున్న సందర్భంలో ఒక ఫిరాయించిన శాసనసభ్యుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారంటే, మేము కేసు మెరిట్స్లోకి వెళ్ళాం, అది స్పీకర్ చూసుకుంటారు, మేము ఈ చట్టం వర్తిస్తుందా, చట్టాన్ని స్పీకర్ అమలు చేస్తున్నారా లేదా అనే విషయానికి మాత్రమే పరిమితం అవుతాము అనేది. అయితే స్పీకరు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలను వాడుకోలేనటువంటి సందర్భంలో మీరు ఈ కేసులో జోక్యం చేసుకుంటామని మాత్రమే సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసు విషయాన్ని పరిశీలిస్తుంది కానీ స్పీకర్కి ఆర్డర్స్ ఇవ్వలేదు, డైరెక్షన్స్ మాత్రమే ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే స్పీకర్ అత్యున్నతమైనటువంటి విచక్షణాధికారాలు రాజ్యాంగం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక్కడ స్పీకర్ కు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మీరు ఇప్పటి వరకు మేము 2 సార్లు గడువు విధించాము, మీరు నిర్ణయం ఏందని చెప్పి మేము 2 సార్లు నోటీసులు కూడా పంపించారు. దానిపై కూడా మొన్న 25వ తారీఖు కూడా నోటీసుల గడువు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో స్పీకర్ మాత్రం స్పందించలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు స్పీకర్ కు నోటీసులు జారీ చేయొచ్చా లేదా అన్నది కూడా ఒక చర్చకు దారిచ్చినటువంటి పరిస్థితి మీరు చెప్తున్నారని బట్టి చూస్తే, ఇట్లాంటప్పుడు మరి స్పీకర్ కు నోటీసులు జారీ చేయొచ్చా? మరి స్పీకర్ స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి? స్పీకర్ మరి వీరిని సమర్థిస్తున్నట్ట, లేకపోతే చట్టం పరిధికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్టు అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూడొచ్చు ఒకసారి స్పీకర్ ఆలోచన విధానాన్ని? ఇప్పుడు చట్టసభలకి న్యాయస్థానాలకి అనేక సందర్భాలు ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్సే వచ్చాయి. ఇప్పుడు స్పీకర్కి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది, రాజ్యాంగపరంగా అధికారాలు వచ్చాయి, దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టులకు ఉండదు. సుప్రీంకోర్టు నోటీస్ మాత్రమే ఇవ్వగలుగుతుంది తప్ప స్పీకర్ని డైరెక్ట్ చేసి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పలేదు. కాబట్టి నోటీస్ జారీ చేశారు. ఎప్పటి వరకు మీరు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకుంటారు, అనర్హత వేటు వేస్తారో చెప్పమని చెప్పారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు జస్టిస్ చాలా జాగ్రత్తగా చెప్తున్నటువంటి అంశం ఏంటి అనంటే, మేము గత కేసులను పరిగణనలోకి తీసుకొని ఎక్కడా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాలం, ఇంత కాల పరిమితికే మనం చర్యలు తీసుకోవాలనేది ఎక్కడా లేదు, గతంలో అలాంటి తీర్పులు లేవు, అది స్పీకర్ విచక్షణ అధికారం అనేది. అయితే ఆ కేసు వాదిస్తున్నటువంటి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో వీళ్ళు ఏమడిగారు? ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఒక 4 నెలల్లో అవకాశం ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి సర్వ్ చేసినటువంటి నోటీసు సమాధానం ఇవ్వాలంటే, ఆ వాదన సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, 4 సంవత్సరాలు అడుగుంటే బాగుండేది కదా, అంటే 4 సంవత్సరాల తర్వాత ఇక డిఫెక్షన్ లా పనిచేసినా పని చేయకపోయినా ఉపయోగం లేదు అనేటటువంటి ఒక వ్యంగ్యంగా సుప్రీంకోర్టు జస్టిస్ మాట్లాడారు. ఇంకొక మాట కూడా చెప్పారు, వ్యంగ్యంగా అంటే దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు కదా, మరి వీళ్ళు కూడా ఇట్లా అడిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నిజంగా వాస్తవానికి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పినట్టుగానే ఇక్కడ ఇప్పుడు కాలాతీతం అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు కూడా గతంలో ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది లేదు కాబట్టి, గతంలో ఎట్లాంటి కేస్ స్టడీ కూడా లేదు కాబట్టి, ఇదే మొదటిసారి ఇటువంటి తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరైతే పాటిస్తున్నారో, ఇప్పుడు మిగిలిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్ళందరి ఆలోచన ప్రకారం మరింత జాప్యం జరుగుతుంటే ఇప్పుడు చట్టం పని చేస్తున్నాయంటే కదా, ఇప్పుడు దీన్ని కూడా న్యాయమూర్తి ఆలోచన కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది కదా. యా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం, స్పీకర్ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి లేదు కాబట్టి ఆ లొసుగులను ఆధారంగా చేసుకుని వీళ్ళు తప్పించుకుంటున్నారనేటటువంటి విషయం. ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు కూడా ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఈ వాదనలు జరుగుతున్న సుప్రీంకోర్టులో జరుగుతున్న సందర్భంలో వీళ్ళు పార్టీ ఫిరాయించి వార్షికోత్సవం జరిగిపోయిందా అంటే, 1 సంవత్సరం దాటిపోయిందా అంటే, ఇంకా ఎంత కాలము ఇట్లాంటి విషయాలను అనైతికమైనటువంటి చర్యలను ప్రోత్సహిస్తారు, చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తుంది తప్ప సుప్రీంకోర్టు స్పీకర్కి గైడ్ లైన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఫిరాయించి దరిదాపు 10-15 నెలలు అవుతున్నప్పుడు కూడా వీళ్ళపైన చర్యలు రాలేదనేటటువంటి విషయం. అయితే ఇప్పుడు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను ఎట్లా చూడాలనేదే మనకి ఇక్కడ ప్రశ్న. ఏంటి అని అంటే, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒక కన్ఫర్మ్ చేసేశారు,
అంటే భవిష్యత్తులో ఉప ఎన్నికలు రావు. గతంలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ డిస్క్వాలిఫై అవ్వలేదు, చట్టం మారలేదు, రాజ్యాంగం మారలేదు, స్పీకర్ మారలేదు, రూల్స్ మారలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయని అడుగుతున్నారు. కానీ గతంలో జరిగిన ఫిరాయింపులకు ఇప్పుడు జరిగినటువంటి ఫిరాయింపులకు చాలా తేడా ఉంది. ఫ్లోర్ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిరాయించినప్పుడు మంత్రి పదవి ఇచ్చినప్పుడు డిస్క్వాలిఫై కాలేదు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి ఫిరాయించినప్పుడు మంత్రి పదవి తీసుకున్నప్పుడు డిస్క్వాలిఫై కాలేదు. ఇప్పుడు ఎట్లా అవుతుంది? బట్ వాళ్ళు పార్టీ ఫిరాయించినప్పుడు చట్ట పరిధిలోకి వచ్చారు, వీళ్ళు చట్ట పరిధిలోకి రావట్లేదు. చట్టంకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్లపైన ఖచ్చితంగా స్పీకర్ గనక యాజ్ ఫర్ నామ్స్ రూల్స్ ప్రకారంగా మనకి లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారంగా కానీ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కానీ ఒకవేళ స్పీకర్ గనక భావిస్తే ఈ 10 మంది అనర్హతకు గురవుతారు. ఈ 10 మందిలో అఫిడవిట్ ఇచ్చినటువంటి 2 ఎమ్మెల్యేలు అంటే మీకు ఒక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు అని అంటే, మేము ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రి గారిని కలిసి తప్ప పార్టీలో చేరలేదు అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లెటర్స్ కి వాళ్ళు రిప్లైయింగ్ ఆన్సర్ ఇచ్చినటువంటి సందర్భం చూశారు. కానీ అక్కడ ఒక 3 మీద చాలా పక్కడబంది ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకటి, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఈ విషయాన్ని కూడా ఆర్యమా సుందరం వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో చెప్తే జస్టిస్ గవాయ్ గారు చెప్పారు అది స్పీకర్ చూసుకుంటారని చెప్పి. అంటే సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, అది స్పీకర్ చూసుకుంటారు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారనేది స్పీకర్ చూసుకొని దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒక కన్ఫర్మేషన్ చేశారు. అంటే స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎట్లా తీసుకుంటారనేది ఇక్కడ ప్రశ్న. స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్య తీసుకోవాలన్నా వద్దా అనేది స్పీకర్ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు ఒక కన్ఫర్మ్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారే స్పీకర్ ని ప్రభావితం చేస్తున్నారా, స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారా అనేటటువంటిది ఇది లీగల్ గా అది కూడా అసెంబ్లీ సాక్షి కాకుండా సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరము స్పీకర్ గారికి ఉండాల్సింది. ఒకవేళ ఇక్కడ మీరు చెప్పిన దాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ సుప్రీంకోర్టు స్పీకర్ తో నిర్ణయంతో సంబంధం లేకుండా వీరికి నోటీసులు జారీ చేయకుండా ఉండి ఇట్లా డైరెక్ట్ ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం లేదా? మరి అట్లాంటి అవకాశం ఉండదండి. కోర్టు ఎప్పుడైనా స్పీకర్ అధికారాల్లోకి జోక్యం చేసుకునేటటువంటి అవకాశం లేదు. అట్లాంటి సందర్భాలు కూడా గతంలో ఎక్కడ జరగలేదు. కాబట్టే సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా ఈ కేసుని పరిశీలిస్తుంది. వాస్తవాలు ఏంటి అంటే, ఫిరాయించిన మాట వాస్తవం, దాన్ని చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ దగ్గర ఉంటుంది. బట్ స్పీకర్ కావాలని దీన్ని డిలే చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ స్పీకర్కి ఆర్డర్స్ పాస్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు. న్యాయ సమీక్ష పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా లీగల్ లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అబ్జెక్షన్స్ ఏంటంటే, ఒక సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల దాంట్లో ముఖ్యమంత్రి ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ముఖ్యమంత్రి ఎలా కన్ఫర్మేషన్ చేస్తారు, ముఖ్యమంత్రి ఎలా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అనేది ఇది చట్ట పరిధిలోకి వస్తుంది, నైతికత పరిధిలోకి వస్తుంది, అన్ని పరిధుల్లోకి వచ్చేటటువంటి అంశమే. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలపైన అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయంటే, మీరు ఈ విధంగా మాట్లాడి అంటే డిస్క్వాలిఫికేషన్ జరగదు అని మాట్లాడటం వల్ల పరోక్షంగా స్పీకర్ని మీరు ప్రభావితం చేస్తున్నారా, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి మీరే ప్రొవోగేట్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. ఓకే, యాజ్ ఏ ప్రొఫెసర్ గా, యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా ఇప్పుడు చట్ట పరిధిల విషయాలు కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చెప్పండి, అసలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా? మీకున్నటువంటి అంచనాలు, రాబోయే పరిస్థితులను కూడా కీన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పరిధిలో ఆశ్రయించిన తర్వాత వీళ్ళ వ్యవహారాన్ని చూస్తున్నారు. అలాగే ఉప ఎన్నికలు రావని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినటువంటి విధానాన్ని చూస్తున్నారు. సుప్రీంకోర్టు స్పీకర్ కు గైడ్ లైన్స్, అలాగే కొన్ని సూచనలు ప్లస్ నోటీసులు జారీ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కీన్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఫైనల్ గా ఇప్పుడు రాబోతున్నాయి? నిజంగా సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఉప ఎన్నికలు రావన్నటువంటి కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నారా, లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏం చేస్తే ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్తుంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేదు, గతంలో రాలేదు, ఇప్పుడు కూడా రావు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ వాస్తవాలు ఏంటి? 2 అంశాలు రత్నం గారు ఇక్కడ. ఒకటి ఏంటంటే, స్పీకరు నిష్పక్షపాతంగా
నిర్ణయం గనక తీసుకుంటే వీళ్ళందరూ యాంటీ డిఫెక్షన్ లా కింద అప్లై అవుతారు ఖచ్చితంగా 10 మంది. ఎందుకంటే 26 మంది ఫిరాయించి ఉంటే ఫిరాయింపులను వచ్చే పరిధి రాదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు. స్పీకర్ నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. దిస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ కొంత నైతికత కూడా ఉంటుందండి. ఒక పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి వాళ్ళు కేసీఆర్ చేశారంటే కేసీఆర్ చేశారు కాబట్టి ఫలితం అనిపిస్తున్నారు కదా. ప్రజల్లో చర్చ జరిగింది, కేసీఆర్ అనైతికతకు పాల్పడ్డారు కాబట్టి ఇవాళ అధికారం నుంచి తప్పుకున్నారు. కేసీఆర్ చేసినటువంటి అనైతికమైనటువంటి పనులు మేము కూడా చేస్తామని అంటున్నారా? ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తుంటారు కదా, నల్లమల నుంచి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చానని. బట్ ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులు చేసి ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే మళ్ళీ మిమ్మల్ని నల్లమల అడవులకే పంపుతారు. దీంట్లో ఏముంది దీంట్లో? కాబట్టి ఆయనకి కేసీఆర్కి ఏది అప్లై అయిందో రేవంత్ రెడ్డి కూడా అంతే అప్లై అవుతుంది. కేసీఆర్ అనైతికతకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే మీరు కూడా అదే విధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ 10 మంది రాజీనామా చేసి ప్రజా తీర్పుని కోరవలసినటువంటి అవసరం ఉంది. అది నైతికత. ఎందుకు అని అంటున్నానంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అక్కడ 6 ఎమ్మెల్యేలు 2023లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింగ్ మన్వి మన రాష్ట్రం నుంచి గెలిచినటువంటి వ్యక్తి అక్కడ ఓడిపోయాడు. ఆ 6 పైన స్పీకర్ అక్కడ యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేశారు. ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మరి అదే విధమైన మన దగ్గర కూడా జరగాలి కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి, స్పీకర్ గారు నిష్పక్షపాతంగా యాంటీ డిఫెక్షన్ లాని అప్లై చేసి వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది కానీ మరి అధికారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండే అవకాశం. ఎందుకంటే 10 మంది అంటే చాలా కీలకమైనటువంటి అంశము. ఈ 10 మంది కనుక ఒకవేళ వీళ్ళు రాజీనామాలు చేయగలిగి కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండే రాజకీయ సమీకరణలు కూడా ఎటైనా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని చూస్తూ ఇవన్నీ ఏం చేసైనా సరే మీరు చెప్పినట్టు ఎక్కడి నుంచి తొక్కుకుంటూ వచ్చానని చెప్పి అధికారం నిలబెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. అధికారం కోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను మేము నిర్మిస్తామన్నటువంటి ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంత కష్టపడ్డది కేవలము ఇట్లా వీళ్ళు చెప్పారన్నటువంటి దాని మీద ఇట్లా వదులుకుని అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉండే అవకాశం లేదు కదా. అంటే అధికారం కోసం మేము ఏ చర్యలకైనా ఏ అనైతికమైనటువంటి చర్యలకైనా పాల్పడతామనేటటువంటి సంకేతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదలుచుకుందా? ఒకటి, పాయింట్ 1. రెండోది, ఈ 10 మంది డిస్క్వాలిఫై అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సభలో 64 వాళ్ళు గెలిచారు. 65లో ఇంకొకటి వచ్చింది. తర్వాత మీకు సిపిఐ కూనమనేని సాంబశివరావు మద్దతు ఉన్నది. తర్వాత మీకు 7 సభ్యులు ఎంఐఎం మద్దతు ఉన్నది. ఇది మీకు 75 దాకా మద్దతు వస్తున్నటువంటి క్రమంలో ఇంకా 10 మంది అవసరం ఏమి ఉండదు. ఆ 10 మంది రాజీనామా చేసి మళ్ళీ ప్రజా తీర్పు కోరితే పార్టీ యొక్క ఇమేజ్ పెరుగుతుంది. రెండోది, కాంగ్రెస్ కూడా భారతీయ జనతా పార్టీ లెక్కనే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోసి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతుందని ఇదే కాంగ్రెస్ విమర్శించింది. భారత్ జోడో యాత్రలో కూడా సంవిధానం పట్టుకొని రాహుల్ గాంధీ ఎవరైనా ఒక వ్యక్తి పార్టీ ఫిరాయించినటువంటి మరుసటి రోజే సభ్యత్వం రద్దు కావాలని చెప్పినటువంటిది ఇవాళ ఇక్కడ కాకపోతే దేశవ్యాప్తంగా మీ పార్టీ ఈ విమర్శలు చేసేటటువంటి అర్హతను అయితే కోల్పోతుంది కదా. కాబట్టి ఇవాళ నైతికతను చూసినా చట్టపరంగా చూసినా 2 విధాలుగా చూసినా ఈ 10 మంది డిస్క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిస్క్వాలిఫై చేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ విలువలను పెంపొందించినట్లుగా ఆ పార్టీ ఇమేజ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ 10 దాట్లలో కూడా గెలుపు నమ్మకం లేకపోతేనే రాజీనామా చేయటం లేదా అనేటటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు అనేక సర్వేలు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఈ 10 మంది రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల గెలిచేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇట్లనే డ్రాగాన్ చేసుకుంటూ ఇలానే చేసుకుంటూ వెళ్తే గతంలో కేసీఆర్ మీద ఏ విధమైనటువంటి అనైతికంగా పార్టీ ఫిరాయింపులను చేపట్టాడు అనేటటువంటి ఒక విమర్శలు వచ్చాయో మీ పైన కూడా రేపు వస్తాయి. ప్రజలు అవకాశం వచ్చినప్పుడు తీర్పు ఇచ్చేటటువంటి క్రమంలో ప్రజలు చేసుకునేటటువంటి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇది అనైతికం. 10 మంది రాజీనామా చేసి ప్రజా తీర్పుని మళ్ళొకసారి కోరాల్సిన అవసరం ఉంది. ఇది అనైతికం, చట్ట పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని పార్టీ మారినటువంటి ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సభసాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ప్రకటన చేయటం అంటే అది స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్టుగాను తర్వాత స్పీకర్కి పరోక్షమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్లుగానే భావన వస్తుంది. కాబట్టి ఇది ప్రజల్లో ఒక రాంగ్ సిగ్నల్స్ వెళుతున్నటువంటి సందర్భమే మనం స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ ఒక నైతికత అలాగే చట్టం ఈ రెండింటినీ కూడా ఒక ప్యారలల్ గా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి కూడా చాలా మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు సిఎల్పిఐ విలీనంగా అయినటువంటి నేపథ్యం కూడా గతంలో జరిగింది కాబట్టి ఇక్కడ అనర్హత వేటు వేసేటువంటి అవకాశం లేదు కాబట్టి అప్పుడు అక్కడ పనిచేసింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ఇక్కడ 2 రకాల నష్టం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 రకాల అంశాల్లో ఇక్కడ అర్హతను కోల్పోయింది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఒకటి నైతికతను అలాగే చట్ట పరిధిలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని కూడా కోల్పోయినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ కు మార్గదర్శకాలు అలాగే కొన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా స్పీకర్ కి డిక్టేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నైతికతను విలువను ఆధారంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు అలాగే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుని వారిపై అనర్హత వేటు వేశారు. వీరు కూడా స్వయంగా ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లి పెత్తనం చిలాయించేదానికంటే గౌరవంగా ఉండడం కోసం ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో దానికి కూడా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు మరో 4 ఏళ్ల పాటు ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 4 ఏళ్ల పాటు ఒక గౌరవంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు నమ్మి ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా నైతికత అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ తిరునారి శేషు అలాగే పొలిటికల్ అనలిస్ట్ తిరునారి శేషు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.